హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమ్లైన్లో చూసినట్టుగా అయితే వాలంటీర్లకి గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటి ఆ గుడ్ న్యూస్? అసలు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఇంత ఆందోళనకి, ఇంత కన్ఫ్యూజన్కి కారణమైన ఈ ప్రతిపాదనలు ఏంటి? నెక్స్ట్ అదేవిధంగా ఈ వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తారా? నెక్స్ట్ ఈ పెంచిన 10,000 జీతం ఎప్పటి నుంచి ఇస్తారు? అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా? కొత్తగా వాలంటీర్ వ్యవస్థ మీద మరి సమీక్షలు జరుపుతున్నారు. ఎటువంటి విధి విధానాలు తెస్తారు, ఎటువంటి మార్పులు తెస్తారు, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అనేకమైన కన్ఫ్యూజన్స్, అనేకమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. సో దాని ప్రకారం మనం చెప్పట్లేదు, కానీ మన దగ్గర ఉన్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం, మనకి వచ్చిన ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వమే చెప్పలేదు ఇంకా, కానీ ఈ విధంగా జరుగుతుందని మనకైతే ఒక ఇంటర్నల్ సమాచారం ద్వారా మనకైతే తెలియడం జరిగింది. సో అదైతే మీ ముందుకు నేను తెస్తున్నాను. సో గైస్, వీడియో అయితే స్కిప్ చేయకండి, దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలి, విషయం తెలుసుకోవాలి. కాబట్టి వాలంటీర్లు గతంలో ఉన్న వాలంటీర్లు మీరు కొనసాగిస్తారా అని చాలామందికి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా కొనసాగిస్తారు, కానీ మ్యాక్సిమం కొనసాగించకపోవచ్చు. ఇలాగ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళు తటస్థంగా ఉన్నట్లు వాళ్ళు పరిగణించి వాళ్ళని ఏమైనా అవకాశం ఉంటే తీసుకునే అవకాశం ఉంది అని ఆలోచిస్తున్నారు. ఇది ఒక సమీక్ష జరుగుతుందన్నమాట, ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అది ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది తుదిగా ప్రభుత్వం అనేది తుది నిర్ణయం తీసుకోవాలి. మనం ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వమే తీసుకోవాలి. అదేవిధంగా మరి వాలంటీర్ వ్యవస్థని ఈసారి ఏర్పాటు చేయడంలో మరి కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఏంటి ఆ నియమ నిబంధనలు అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సేవక్, వార్డు సేవక్ అని వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా మార్చే ఒక ప్రతిపాదన అయితే జరుగుతుంది. ఇంకా అది ఏంటనేది తెలియాలి. ఇంకా ప్రజా సేవక్ అని, గ్రామ సేవక్ అని, వార్డు సేవక్ అని ఈ విధంగా స్థానిక సంస్థలకి పరిమితం చేయడానికి ఒక విధంగా ప్రయత్నిస్తున్నారు. సో ఏ విధంగా చేస్తారనేది మనకి తుది నిర్ణయం అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ అదేవిధంగా గతంలో 50 ఇళ్ళగా ఉన్న వాలంటీర్ని మరి ఇప్పుడు 100 ఇళ్ళకు మార్చే అవకాశం ఉంది. 100 ఇళ్ళు కొన్ని విలేజ్ల్లో మరీ తక్కువ ఇళ్ళు ఉంటాయి. 100 ఇళ్ళు కాదు, కానీ ఒక 150 ఇళ్ళు కానీ 200 ఇళ్ళు కానీ ఉంటాయి. సో అటువంటి గ్రామాలకి ఒకే ఒక వాలంటీర్ నుంచి మరి ఆ వాలంటీర్కి ఆ 10,000 రూపాయలు శాలరీ ఇచ్చి, మరి దాని తర్వాత ఎవరైతే ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు వాళ్ళకి స్కిల్ టెస్ట్ని, వాళ్ళు దేంట్లో అయితే అవగాహన, మరి దేంట్లో అయితే మంచి ఉత్తీర్ణత చూపిస్తున్నారో నైపుణ్య స్కిల్ టెస్ట్ని నిర్వహించి దాని ద్వారా వాళ్ళకి మళ్ళీ పదోన్నతులు ఇచ్చి, నెక్స్ట్ ప్రమోషన్ అంటే ఒక ప్రమోషన్ అనమాట, అంటే గ్రోయింగ్ అనమాట. ఇప్పుడు కంపెనీలోని కొన్ని మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లోని కొన్ని టార్గెట్ చేస్తే జిఎంగా, ఏజిఎంగా, అంటే జనరల్ మేనేజర్గా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా మనకి పదోన్నతులు ఉంటాయి. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, వాలంటీర్లు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్కిల్ టెస్ట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలని అయితే ఆలోచిస్తుంది. సో అది కూడా చాలామంది ప్రతిపాదనలు చేస్తున్నారు. అదేవిధంగా నిర్ణీత వయసు, నిర్ణీత విద్యా అర్హత అనేది లేదు అనేసి ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అది 10th ఇస్తారో, ఇంటర్ ఇస్తారో, డిగ్రీ ఇస్తారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా పదోన్నతులు ఇస్తున్నారు. కాబట్టి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే 100 ఇళ్ళకి ఒకే ఒక వాలంటీర్ అంటున్నారు కాబట్టి ఈ 100 కుటుంబాల బాధ్యత ఒక డిగ్రీ స్టూడెంట్ మీదే ఉంటుంది. కాబట్టి అతను ఆలోచించే పద్ధతి, ఆలోచించే విధానం కూడాను ఎంతో ఒక దీనిగా, అంటే ఒక మెచ్యూరిటీ క్యాండిడేట్కి ఇవ్వాలని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక డిగ్రీ స్థాయిలో కుర్రోడికి ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, ఒక లోక జ్ఞానం ఉంటుంది. అలాగని 10th క్లాస్ స్టూడెంట్కి లేవని నేను అన్నానండి. కాకపోతే మెచ్యూరిటీ, ఆలోచించే విధానం ఈ విధంగా కొన్ని వారికంటే మెరుగు స్థానంలో ఉంటాయని నేను అనుకుంటున్నాను.
వాళ్ళు కూడా అదే ఆలోచిస్తూ మరి దీనికి నిర్ణీత విద్యార్హతను నిర్ణీత వయసును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా నెక్స్ట్ దీన్ని 3 సంవత్సరాలకే పరిమితం చేశారండి. అంటే 3 సంవత్సరాల తర్వాత తీసి పడేస్తారు అనేసి కాదు. వాళ్ళకి స్కిల్ టెస్ట్ ద్వారా వాళ్ళ నైపుణ్య అభివృద్ధిని బట్టి వాళ్ళు వివిధ శాఖల్లోని వివిధ రకాలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళకు కూడా ఒక మంచి అభివృద్ధిని గ్రోత్ని వాళ్ళకి ఇవ్వాలి. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒక మంచి స్థానంలోకి తీసుకుని వెళ్ళాలి అని నైపుణ్య అభివృద్ధిని ఇచ్చి మరి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సరే, అదేవిధంగా మరి ఈ జీతం ఇవన్నీ మనకి అనుకూలంగానే వీళ్ళు ఇస్తారు, ఇలాగ ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ డబ్బు పంపిణీలో మాత్రం వీళ్ళని దూరంగా పెట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే డబ్బు పంపిణీల్లో కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రమే వీరు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వాలంటరీ వ్యవస్థ మీద మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశారు. అంటే డబ్బులు ఇవ్వడం ఏదో అభిమానమో లంచమో ఏదైనా అనుకోండి, ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక వీడియో అనుకోండి, వాడు 150 ఇస్తారు, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనల్ని వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది, వాళ్ళని నిలదీసే హక్కు ఉంటుంది అనుకుని చెప్పడం జరిగింది. సో ఇంకా అంటే ఇది త్వరలో ఇంకే విధి విధానాలు తీసుకొస్తారో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలే అంటున్నారు కాబట్టి దీన్ని అయితే మనం పర్మనెంట్ ఉద్యోగంగా మనం భావించకూడదు. కాబట్టి ఈ డబ్బు పంపిణీ విషయంలో ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగుల్ని వాడుకునే అవకాశం ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. అది నెక్స్ట్ దీని గురించి చాలామంది ప్రజల్లోని చాలా సలహాలు అడుగుతున్నారు. దాని ప్రకారంగా సమీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆ అనాలిసిస్ని బట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరించాలి అనేసి చాలా అయితే ఆలోచనలు చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ అయితే ఎవరు అంటే చాలా వీడియోలో పోతుంది ఉండదు అనేసి చెప్తున్నారు, కానీ అది జరగని పని అండి. వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, కానీ చాలా మార్పులు చేసి కఠినమైన నియమ నిబంధనలు పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థను నడుపుతారు. ఇది పక్కా అండి. ఖచ్చితంగా అయితే మాఫీ అవ్వదు, ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్కరూ మరి సిద్ధమవ్వాలని అయితే నేను కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న మీరు ఎవరైనా సరే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గాయస్. ఓకే గాయస్, ఆల్ ది బెస్ట్ గాయస్. మరి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు పెడతాను, మీరు యాడ్ అవ్వండి. ఓకేనా గైస్, ఆల్ ది బెస్ట్. జై హింద్, గాడ్ బ్లెస్.